పుస్తక ప్రియులకి శుభవార్త. ఈ రోజు నుంచి విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతుంది. ఎప్పుడు స్వరాజ్య మైదానం జరిగే బుక్ ఫెస్టివల్ ఈసారి మాత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం బుక్ ఫెస్టివల్ సంబంధించినటువంటి స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే గతం కంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 170 స్టాల్స్ పెడితే ఈసారి దాదాపు 260 నుంచి 270 స్టాల్స్ వరకు పెట్టినట్టు నిర్వాహకులు అయితే చెబుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు కొంత డల్గా కనిపించినప్పటికీ ఈ ఏడాది నుంచి కొంత ఈ బుక్ ఫెస్టివల్ సంబంధించినటువంటి అంశంలో కొంత మార్పు కనబడుతుంది అనేది నిర్వాహకులు చెప్తున్నారు. చూడొచ్చు, అనేక రచయితలు రచించినటువంటి పుస్తకాలతో పాటు ఇతర భాషల్లో రచించినటువంటి ఆంగ్ల పుస్తకాలు కానీ ఇతర పుస్తకాలని కూడా తర్జుమా చేసి అనువాదం చేసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా బుక్ ఫెస్టివల్కి ఒక చరిత్ర ఉంది. 35 సంవత్సరాలుగా బుక్ ఫెస్టివల్ని విజయవాడ బుక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద, అంటే దీనికి ఉన్నటువంటి ప్రతిష్టకు సంబంధించి కానీ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ మనకి కనబడుతున్న బుక్స్ అన్నీ కూడా చాలా రకాల బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ అనేది గత 35 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక్కసారి ఇక్కడ బుక్స్ చూస్తే కనుక రణధీర సీతక్, అంటే తెలంగాణ మంత్రి రణధీర సీతకు సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ ఎన్టీఆర్ తెలుగు సినిమా సాహిత్యం, కథా కథనం, శిల్పం, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు అందరికీ సుపరిచితులే, ప్రముఖ రచయిత. ఆయన రచించినటువంటి తెలుగు సినిమా సాహిత్యం, కథా కథనం, అంటే సినిమా రంగాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇటువైపు చూస్తే కనుక నా దైవం ఎన్టీఆర్ అంటూ పరుచూరి గోపాలకృష్ణ రచించినటువంటి పుస్తకాలను, మళ్ళీ 11th అవర్ అంటూ ఆయన రచించిన పుస్తకాలు, చిట్టి కథలంటూ సంపుటి చోడ సాంబశివరావు ఇలా రచించినటువంటి పుస్తకాలు, వంశీ మా పసలపూడి కథల కమామిషు అను ఒక పుస్తకాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా పుస్తకాలు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి సంబంధించినటువంటి బుక్ కూడా ఇక్కడ బుక్ స్టాల్ మనకు కనిపిస్తుంది. మెగాస్టార్ లెజెండ్, ది లెజెండ్ అంటూ ఒక బుక్స్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు.